సో అక్కడ 8 ఇయర్స్ నుంచి అక్కడ ఉండి అక్కడ మైండ్ సెట్స్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తుంటే నీకు ఆ మైండ్ సెట్ ఇక్కడ సెట్ అవుతుంది అనిపిస్తుందా? అదే అందుకే కదా అగ్ని పరీక్షలో డే 1 45 మెంబర్స్లో వెళ్ళినప్పుడు అంటే నీకు వాళ్ళ జడ్జ్మెంట్ కరెక్ట్గానే అనిపించింది? ఎందుకంటే మీరు రీజన్ చెప్పి చేస్తే దట్స్ డిఫరెంట్. వీళ్ళని పంపించకుండా ఉంటే బాగుండేది. అది చూసినప్పుడు నీకేమనిపించింది? మాకు ఆ పర్సనాలిటీస్ తెలుసు కాబట్టి వీ నో వాట్ దే ఆర్ అండ్ హౌ మచ్ ఎక్స్టెంట్ దే కెన్ డూ అనేది మాకు తెలుసు. అంటే ఎందుకు అలా? అంటే లైక్ పాకెట్ మనీ కోసమా, లేకపోతే అసలు ఎంత మనీ వస్తుంది అలా వర్క్ చేయడం వరకు? వేరే కంట్రీస్లో అలా యూ హ్యావ్ టు వర్క్. పని చేస్తేనే దెర్ ఈజ్ అంటే నీకు బతకడానికి అవకాశం. బట్ ఇండియాలో అందుకే ఇండియా ఇలా ఉంది. రివ్యూస్ చెప్తున్నావు అందుకేనా బిగ్ బాస్ రివ్యూస్? యా అంటే అందరూ అంటున్నారు లైక్ ఫ్రస్ట్రేషన్తో చెప్తున్నావా అని. ఫ్రస్ట్రేషన్తో కాదు, లైక్ నేను ఆ ప్లేస్లో ఎందుకు లేను అంటే దట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ కంట్రోలింగ్. బట్ ఎవరికి చెప్పాలి తెలియట్లేదు. అది ఫుల్ఫిల్ చేయడం కోసం వచ్చి సడన్గా అమ్మలేకపోవడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అండ్ ఎపిసోడ్ అయిపోగానే షీ యూస్ టు టెల్ మీ లైక్ చూసావా వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, ఇలా బిహేవ్ చేశారు, దట్స్ హౌ యూ లైక్ మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి. ఒక్క ఎపిసోడ్ కూడా అమ్మ చూడలేదా? నా ప్రోమో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన 1-2 అవర్స్ ముందు అమ్మ చనిపోయారు. నా ప్రోమోకి అంత హై వచ్చింది, ఏం చూడలేదు. సో అది చాలా పెయిన్ఫుల్. బయటికి నవ్వుతూ ఉంటాను ఎందుకంటే మర్చిపోవాలి అని, బట్ గుర్తొస్తుంది. హౌస్లోకి వెళ్ళిన తర్వాత అసలు అమ్మకి ఏం చెప్దాం అనుకున్నా? ఫస్ట్ థింగ్ అయితే లైక్ నాగార్జున గారితో పుషప్స్ శారీతో పుషప్స్ చేయాలి నువ్వు అని షీ సెడ్ లైక్. సో ఇప్పుడు అమ్మ డ్రీమ్ కోసం వచ్చావు, అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ప్రాబ్లం ఈ ఫేస్లోకి వచ్చావు. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి యూకే వెళ్ళలేవు. అసలు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇండస్ట్రీ అంత కష్టమేం కాదు, వాట్ ఎవర్ వీ ఫీల్ ఓపెన్గా ట్రై చేస్తే వస్తుంది అని. సో ఐ వాంట్ ట్రై దీంట్లోనే. లైక్ నాకు వెబ్ సిరీస్ చేయాలని చాలా ఉంది. ఈ స్టేజ్ ఎలా అనిపిస్తుంది? అంటే ఎటు వెళ్ళలేవు, ఏమీ చేయలేవు, బట్ ఏదో చేయాలన్న ఒక డ్రీమ్ ఉండిపోయింది కదా. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని. బికాజ్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఇద్దరికి. సోఫాలో కూర్చుంటున్నాం అంతే, ఇద్దరం చూసుకుంటున్నాం అంతే, తిన్నావా డాడీ అంతే. సో మై మామ్ యూస్ టు బీ లైక్ బ్రిడ్జ్, బట్ ఇప్పుడు మేము సిన్స్ మై మామ్ ఈజ్ నాట్ దేర్, నో వన్ విల్ కాల్ యూ టు ఈట్ సంథింగ్, తిన్నావా అని అడగరు. అండ్ వెన్ ఐ గో ఫర్ జిమ్ వర్కౌట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా నో వన్ విల్ కాల్. లైక్ ఇఫ్ మై మామ్ ఇస్ దేర్ లైక్ 1.5-2 hours తర్వాత షీ యూస్ టు కాల్ ఇంకా చాలు రా. బట్ నా ఇప్పుడు 3-4 hours చేసిన నో వన్ ఇస్ దేర్ టు కాల్ బ్యాక్. అండ్ ఎవ్రీ యాక్షన్లో మదర్ గుర్తొస్తారు. ఉన్నప్పుడు వాల్యూ తెలీదు. హలో గాయస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ, అలానే వెల్కమ్ టు బిగ్ టాక్స్ విత్ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ వచ్చేసి శ్వేత శెట్టి అనమాట. అండ్ యూకేలో ఒక మంచి జాబ్ చేసుకుంటూ ఒక డ్రీమ్ కోసం ఇండియా వచ్చి ఇక్కడ స్ట్రక్ అయిపోయిన విషయం మనందరికీ తెలుసు. ఎస్, శ్వేత అయితే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చింది, మనతో పాటు ఉంది. కాబట్టి అసలు ప్రజెంట్ తన లైఫ్ ఎలా ఉంది ఏంటి అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్వేత. హాయ్. ఎలా ఉన్నావు అని అడగలేను, బికాజ్ అమ్మ లేరు కాబట్టి ఆ డిప్రెషన్ నీ ఫేస్లోని మాటల్లో తెలుస్తుంది. అంటే శ్వేత, ఎక్స్పెక్ట్ చేసావా అంటే ఒక హ్యాపీ మూమెంట్ బిగ్ బాస్ కోసం ఇక్కడికి వచ్చి, అది అమ్మ డ్రీమ్, అది ఫుల్ఫిల్ చేయడం కోసం వచ్చి సడన్గా అమ్మ లేకపోవడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. షీ విల్ సర్వైవ్ అనుకున్నాము, ఎందుకంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ సర్జరీ అన్నారు. సో వీ థాట్ లైక్ షీ విల్ సర్వైవ్ అని. బట్ that's what we never know what will happen next కదా. సో అందుకే లైక్ ఐ జస్ట్ వాంట్, అదే అందుకే ఇప్పుడు మనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి అనేది తెలుసుకున్నాను. టైం ఇవ్వాలి ముఖ్యంగా. సో వన్స్ అయిపోయిన తర్వాత దేర్ జస్ట్ ఎంప్టీనెస్, స్పేస్, ఎటు తిరిగినా రారు అంతే. సో అది
వన్ అండ్ ఓన్లీ డాటర్ కదా. I got my sister, but she stays in Canada. She's married and she's settled, like 2 kids unnaru. ఓన్ సిస్టరా? Yeah. ఓకే. That's it. But she unfortunate గా తను కూడా రాలేకపోయారు because this is something we expect చేయకుండా అయింది. But only happy ఏంటి అంటే ఆ టైంలో ఐఎమ్ దేర్ విత్ మై మామ్. I just holded our hand when the things are happening. సో అలా అంటే తెలీదు, అలా నేను చూస్తాను అమ్మని అని అనుకోలేదు. ఆ లాస్ట్ స్టేజ్లో చూడడం చాలా డిఫికల్ట్ అనిపించింది. అంటే అసలు ఇంతకు ముందు నీకు అసలు బిగ్ బాస్ థాట్ అనేది ఎప్పుడూ లేదు, ఓన్లీ అమ్మకి ఇష్టం కాబట్టి నువ్వు బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అని చెప్పి ట్రై చేస్తావు. బిగ్ బాస్ థాట్ ఎందుకు ఉండదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ నాట్ ఎ పబ్లిక్ ఫిగర్స్, అండ్ సెకండ్లీ తెలుగులో ఆల్రెడీ సెలబ్రిటీస్కే చాలా కష్టం. అందరూ ఒక ఛాన్స్ ఇవ్వండి అని అంటారు. అలాంటిది వీఆర్ వెరీ నార్మల్ పీపుల్, ప్రైవేట్ పీపుల్. సో అలాంటిది బిగ్ బాస్ కి వెళ్ళాలి అని బట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించేది బికాస్ మై మామ్ యూస్ టు కాల్ మీ అండ్ ఎపిసోడ్ అయిపోగానే షీ యూస్ టు టెల్ మీ లైక్ చూసావా వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, ఇలా బిహేవ్ చేశారు, దట్స్ హౌ యూ లైక్ మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయాలి. ఐఎమ్ లైక్ వెరీ రెబెల్ కిడ్. సో ఎంత అంటే ఎలా చెప్పేది అంటే ఎంత క్వైట్ గా ఉంటే అంత థింగ్స్ మంచిగా జరుగుతుంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలాగా సైలెంట్ గా వర్క్ చేయాలి అని. బట్ ఐఎమ్ నాట్ లైక్ దట్, లైక్ ఐఎమ్ లైక్ బ్యాండ్ బాజా భారత్ లాగా సౌండ్ చేస్తూ రావాలి, మనం అంటే ఏంటో తెలియాలి, అలా టైప్ నేను. సో ఎక్స్ట్రీమ్ నాకు ఆపోజిట్ గా చెప్పేది అనమాట మా మమ్మీ. ఓకే. సో బట్ అదే, సో తనకి నేను ఎందుకు అన్నాను అంటే షీజ్ హెల్త్ డౌన్ ఉందని తెలుసు కానీ ఈ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ అనేది నాకు తెలీదు. ఓకే. సో మా ఫాదర్ కూడా వీఆర్ లైక్ ఎందుకు వాళ్ళకి పిల్లలు ఎందుకు చెప్పడం అని చెప్పలేదు. హీ జస్ట్ సెడ్ మీ దట్ షీఈస్ సఫరింగ్ ఫ్రమ్ థైరాయిడ్, సో దట్ క్యూర్ అయిపోతుంది, డోంట్ వరీ అని చెప్పారు. దెన్ ఆ లింక్ ఏదైతే ఉందో లైక్ ఇలా నేను చూసాను అనమాట, ఇలా ఉంది అని. సో అప్పుడు నేను ఒకటే ఏం ఆలోచించాను అంటే అమౌంట్ ఇచ్చినా ఏది ఇచ్చినా మా మమ్మీకి ఆ హ్యాపీనెస్ ఉండదు. ఏదైనా గిఫ్ట్ ఇద్దామన్నా వాట్ శారీ నగలు అయి తప్ప మనం ఏమి ఇవ్వగలం పేరెంట్స్కి. సో దిస్ ఈజ్ సంథింగ్ నన్ను అలా చూసింది, తన ఇష్టమైన దాంట్లో నన్ను చూస్తుంది అంటే రేపు చూడాలి అంటే ఈరోజు ఇంకా నేను ఉండాలి, ఆ విల్ పవర్ హ్యాపీనెస్ తో ఉండాలి 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 అనే విల్ పవర్ వస్తుంది కదా, దట్ ఈస్ సంథింగ్ లైక్ ఐ కెన్ గివ్ ఫర్ హర్ అని ఐ అప్లైడ్ అనమాట. ఓకే. అంతే. సో సెలెక్ట్ అయిన తర్వాత అమ్మకి చెప్పావా? అంటే అమ్మ ఏమైనా రియాక్షన్ ఇవ్వడం అలా చూసారా? బట్ సెలెక్ట్ అయిన తర్వాత ఎక్కడ ఎలా అని అంది, ఎలా నాకు ఎలా తెలుస్తుంది నువ్వు సెలెక్ట్ అయ్యావు అని. బికాస్ దిస్ ఇస్ సంథింగ్ మేము ఆల్రెడీ చేసిన తర్వాత ఎపిసోడ్స్ 1 month తర్వాత టెలికాస్ట్ అయ్యాయి, అప్పటి వరకు మా అమ్మకి తెలియదు కదా. ఐ జస్ట్ సెడ్ బట్ చూసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఒక ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు ఒక్క ఎపిసోడ్ కూడా అమ్మ చూడలేదా? నా ప్రోమో రిలీజ్ అయింది, రిలీజ్ అయిన 1-2 hours ముందు అమ్మ చనిపోయారు. నా ప్రోమోకి అంత హై వచ్చింది, ఏం చూడలేదు, అమ్మ చూడలేదు. దట్ ఈస్ సంథింగ్ ఎప్పుడు బాధ ఉంటుంది. బట్ ఇంకొకటి ఏంటి అంటే బిగ్ బాస్ వల్లనే కదా నేను లాస్ట్ డేస్లో అమ్మతో ఉండగలిగాను, లేదంటే నేను అక్కడ ఉండేదాన్ని. ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ హర్. సో దానికి ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ద టీమ్ యాక్చువల్గా. సో అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన అమ్మతో లాస్ట్ మూమెంట్ లో అమ్మతో కలిసి ఉన్నావు అనే హ్యాపీనెస్. ఎన్ని డేస్? ఒక 1 month ఉన్నావు అమ్మతో యూకే నుంచి వచ్చాక? 2.5 months. 2.5 months ఉన్నావు. అంటే నువ్వు వచ్చినప్పటి నుంచి అమ్మ బెడ్ లోనే ఉన్నారా కంప్లీట్? లేదు, లాస్ట్ 10 days లోనే ఎప్పుడైతే ఈ బిగ్ బాస్ షూట్ జరిగిందో అప్పుడు నేను వెళ్ళను అన్నాను. నేను ఫస్ట్ సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఐ సెడ్ దెమ్ దట్ ఐ కాంట్ అని. బట్ మై మామ్ లైక్ ఇంతవరకు వెళ్ళావంటే దెర్ ఇస్ సంథింగ్ ఉంది, లేకపోతే సీ ద డెస్టినీ, లైక్ నేను ఎక్కడో యూకే, ఎక్కడో బిగ్ బాస్. నేను ఒకటే బిలీవ్ చేశాను, మా మమ్మీ స్ట్రాంగ్ గా అది సంకల్పం మేనిఫెస్టేషన్ చేసింది కాబట్టి అది సెలబ్రిటీస్కి కామనర్స్కి రావడం ఏంటి, నాకు అది తగలడం ఏంటి, యూకే నుంచి నేను ఇక్కడ రావడం ఏంటి. సో దిస్ ఆల్ థింగ్స్ ఏదో జరుగుతుంది అని కనెక్ట్ ఉంది అని తను బిలీవ్ చేస్తుంది, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ అని. సో సెలెక్ట్ అయిన తర్వాత బిఫోర్ 10 days అమ్మకి ఇలా అయింది అనేసి అని అంటున్నావు కదా, అంటే ఫస్ట్ నుంచి హెల్త్ ఇష్యూ ఉందా లేకపోతే సడన్ గా ఇదంతా జరిగిందా? హెల్త్ ఇష్యూ ఇన్ ద సెన్స్ లైక్ దాట్ ఓన్లీ, థైరాయిడ్ లాగా గ్లాండ్ ఉంది, దట్ హ్యాస్ టు బి డన్ ద సర్జరీ అని చెప్పారు అంతే. సో ఆ సర్జరీ చేస్తే పోతుంది, నో ప్రాబ్లం అని చెప్పారు. బట్ లేటర్ వెన్ ఐ వాజ్ ఇన్సైడ్ దిస్ ఆల్ థింగ్స్ దెన్ డాడీకి అనుకున్నారంట లైక్ ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ అది బోన్కి
మధ్యలో వచ్చింది, వీ కాంట్ ఆపరేట్ అండ్ టేక్ ఇట్. బోన్ పైన వచ్చినప్పుడు వీ కాంట్ డూ ఎనీథింగ్. స్కిన్ ఆర్ మజిల్కి వస్తే వీ కెన్ కట్ ఇట్ ఆర్ సంథింగ్ వీ కెన్ డూ. ఓకే. సో అలా అయింది అని చెప్పి. సో ఇప్పటి వరకు హ్యాపీగా ఒక రెబల్ క్యాండిడేట్ రౌడీలా యూకేలో తిరిగావు, అక్కడ కూడా మంచిగా అర్న్ చేసావు, ఇప్పుడు ఇక్కడే ఉంటున్నావు. అసలు ఎలా ఉంది అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఎవరు తెలియదు నీకు, నాకు తెలిసినంత వరకు అలోన్ గానే ఉంటున్నావు. అసలు ఈ స్టేజ్ ఎలా అనిపిస్తుంది అంటే ఎటు వెళ్ళలేవు, ఏమీ చేయలేవు, బట్ ఏదో చేయాలన్న ఒక డ్రీమ్ ఉండిపోయింది కదా. ఎలా ఉంది అంటే ఐ జస్ట్ ప్రే. ఇప్పుడు మా మమ్మీ పైన ఉంది కాబట్టి ప్రే చేస్తా ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అని. బికాజ్ అంటే ఆ ఎంప్టీనెస్ పక్కా ఉంది. ఐ వాంట్ టు కమ్ అవుట్. నేను చాలా స్ట్రాంగ్ అని ఉంది, కానీ ఏం చేయాలి తెలియట్లేదు. గైడ్ చేసే వాళ్ళు ఉండరు, మాట్లాడే వాళ్ళు ఉండరు. సో ఉంది ఎమోషనల్. అంటే దట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ కంట్రోలింగ్, బట్ ఎవరికి చెప్పాలి తెలియట్లేదు. అండ్ సిన్స్ మై మామ్ ఈజ్ నాట్ దేర్, నో వన్ విల్ కాల్ యూ టు ఈట్ సంథింగ్. తిన్నావా అని అడగరు. అండ్ వెన్ ఐ గో ఫర్ జిమ్ వర్కౌట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా నో వన్ విల్ కాల్. లైక్ ఇఫ్ మై మామ్ ఇస్ దేర్ లైక్ 1.5 2 hours తర్వాత షీ యూస్ టు కాల్, ఇంకా చాలురా, ఇంకా చాలురా. పెయిన్ఫుల్. బయటికి నవ్వుతూ ఉంటాను ఎందుకంటే మర్చిపోవాలి అని, బట్ గుర్తొస్తుంది. కష్టం, అమ్మ కదా, చాలా గుర్తొస్తుంది. అండ్ ఇక్కడ నాకు ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఉంటారు కొద్దిసేపు అంతే, కానీ అమ్మలాగా కాదు కదా. అలా రీప్లేస్మెంట్ చేసే ప్లేస్ కాదు. నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. ప్లీజ్ డోంట్ ట్రై. నేను ఏడవాలనుకోవట్లే కానీ వచ్చేస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్. రీసెంట్ గానే జరిగింది కాబట్టి అందుకే దాంట్లో నుంచి రావాలనే. అసలు చాలా మంది అడిగారు, బట్ ఐఎమ్ నాట్ గివింగ్ టు ఎనీవన్. అసలు ఏం మాట్లాడాలి, బాలేను, స్పేస్ ఎంటీగా ఉంది, ఏం చేయాలో తెలీదు అని ఎలా చెప్పాలి. అలాంటి ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఆఫ్ ది అదర్. ఐఎమ్ డూయింగ్ రివ్యూస్. ఐ డోంట్ నో వై ఐఎమ్ డూయింగ్. ఐఎమ్ వర్కింగ్ అవుట్. ఐ డోంట్ నో వై ఐఎమ్ వర్కింగ్ అవుట్. ఐఎమ్ గోయింగ్ అవుట్ అలోన్. మమ్మీ కోసం కొత్త ఇల్లు తీసుకున్నాం, ఆ ఇంట్లో వెళ్ళి కూర్చుంటున్నా, తెలియదు ఎందుకు. జస్ట్ ఒక్కదాని వెళ్ళి కూర్చుంటున్నా. ఐ డోంట్ నో. బాధపడకు. అంటే ఈ టైంలో నీకేం చెప్పాలో కూడా తెలియదు, ఎందుకంటే ఆ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. అమ్మ అంటేనే ఒక ఎమోషన్, బట్ అది మిస్ అయితే ఎలా ఉంటుంది. అప్పుడు రెబల్గా ఏం చేసినా, ఎవరిని ఎదిరించినా, ఏం చేసినా మా అమ్మ వెనక సర్ది చెప్పేది. తను అంతే, తన క్యారెక్టరే అది. తను నెగిటివ్గా ఏం ఆలోచించి చేయట్లేదు, షీఈ్ లైక్ దట్ అని. ఇప్పుడు ఏమన్నా మాట్లాడాలన్నా, ఎవరితో అయినా ఏదన్నా చెప్పాలన్నా భయం వేస్తుంది. అంటే వెనక ఎవరు లేరు కదా సర్ది చెప్పేవాళ్ళు. ఓకే. సో ఆలోచించి మాట్లాడాలి. మేబీ కష్టంగా ఉంది, ఆలోచించి మాట్లాడాలి అందరితో. అంటే లైక్ అందరితో ప్రాపర్గా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు నాకు మమ్మీ లేదు అని. అసలు అది సో అమ్మ నేర్పించిన దీంట్లో ఫాలో అవుతున్నావు ఇప్పుడు. అందరిని ఎక్కువ లవ్ చేయడము, అందరితో కామ్గా మాట్లాడడము. అలా అనుకోక, ఎందుకు ఇప్పుడు ఇండియాలో నీకు ఇంతమంది ఫ్రెండ్స్ వచ్చేసారు అంటే, ఇప్పుడు అక్కడి నుంచి వచ్చావు ఇక్కడ అలోన్. అక్కడైతే నీకు ఆల్మోస్ట్ యూకేలో 7 years నుంచి 7-8 years నుంచి ఉన్నావు కదా. సో ఇప్పుడు ఇక్కడ సర్కిల్ అంతా కట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎవరు లేకపోవడం వల్ల ఎక్కువ అలోన్గా ఫీల్ అవుతున్నావు. చూడండి, మీలో ఎవరైనా ఫ్రీగా ఉంటే శ్వేతకు ఫోన్ చేసి తిన్నావా, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడగండి. నేను కూడా అడుగుతా. అండ్ నార్మల్గా చెప్పట్లేదు, అండ్ మనం లైక్ కలవడం ఇదే ఫస్ట్ టైం అయినా కానీ లైక్ కాల్లో అన్ని షేర్ చేసుకుంటూ ఉన్నావు కాబట్టి నేను కూడా ఒక ట్రూ ఫ్రెండ్ లా ఉంటా. డోంట్ వరీ. ఎప్పుడైనా లో అనిపిస్తే ఏ టైంలో అయినా కాల్ చేసి మాట్లాడొచ్చు. సో ఫైనల్ గా ఇప్పుడు వద్దు, ఇంకా ఏడవడం వద్దు. నేను ఈ టాపిక్ ఇంకా టచ్ అసలు అందుకే లిటరలీ తెలుసా, ఐఎమ్ నాట్ కమింగ్ అండ్ గివింగ్ ఇంటర్వ్యూస్ బికాస్ ఫర్ ష్యూర్ ఇట్స్ బీన్ జస్ట్ 1 month కదా. లైక్ నాకు అసలు ఏమో, నాకు తెలిసి 6 years అయినా 10 years అయినా నేను రాలేనేమో. లిటరలీ ఐఎమ్ అండర్స్టాండింగ్ దట్ ఎంప్టీనెస్. అమ్మో అసలు ఇంపాసిబుల్. గర్ల్స్కి ముఖ్యంగా మదర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు అమ్మ డ్రీమ్ కోసం వచ్చావు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ ప్రాబ్లమ్ ఈ ఫేస్ లోకి వచ్చావు. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి యూకే వెళ్ళలేవు. అసలు ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు?
అంటే మమ్మీకి ఇలా ఇష్టం కదా, అసలు ఎందుకు నాకు రాదు అని ఫస్ట్ ఓకే చేద్దాం అనుకుని ఇప్పుడు కచ్చ అయింది. లైక్ మొండిగా నా బిహేవియర్ అది కదా. సో లైక్ ఎందుకు రాదు, లైక్ వై లైక్ అని చెయ్యాలి. ఇండస్ట్రీ అంత కష్టమేం కాదు, వాట్ ఎవర్ వి ఫీల్ ఓపెన్ గా ట్రై చేస్తే వస్తుంది అని. సో ఐ వాంట్ ట్రై దీంట్లోనే. లైక్ నాకు వెబ్ సిరీస్ చేయాలని చాలా ఉంది. సో ఐ వాంట్ ట్రై. అంతే. సో యూకేలో అక్కడ ఎంత అర్న్ చేసేదాన్ని శ్వేతను? అక్కడ నాకు కటింగ్స్ పోను లైక్ 4.5 lakhs వచ్చేవి. సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ కంటే ఎక్కువే. అవును. సో ఇప్పుడు ఇంట్లో అంటే షూట్స్ సిరీస్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీ కొత్తగా అడుగు పెట్టావు, ఇవన్నీ నీకు రెగ్యులర్ గా రావాలన్నా ఒక టైం పడుతుంది. ఇప్పుడు సింగిల్ గా అలోన్ గా ఉండలేకపోతున్నావు, ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? రివ్యూస్ చెప్తున్నావు అందుకేనా బిగ్ బాస్ రివ్యూస్? అంటే అందరూ అంటున్నారు లైక్ ఫ్రస్ట్రేషన్ తో చెప్తున్నావా అని. ఫ్రస్ట్రేషన్ తో కాదు, లైక్ నేను ఆ ప్లేస్ లో ఎందుకు లేను, నేను ఆ ప్లేస్ లో ఉంటే ఇలా రియాక్ట్ అయ్యేదాన్నేమో. అండ్ అక్కడ నేను ఒక్కదాన్ని వాచ్ చేయట్లేదు, నాతో పాటు మా అమ్మ కూడా వాచ్ చేస్తుంది. సో అందుకే లైక్ బికాస్ షీ లైక్ ఇట్, సో దట్స్ వై ఐఎమ్ వాచింగ్. లైక్ చూస్తున్నా తను కూడా ఆ ప్రెజెన్స్ లో ఉంటదేమో అని. సో అవుట్ ఆఫ్ దట్ ఐఎమ్ టాకింగ్, అంతే తప్ప. అండ్ ఐఎమ్ టాకింగ్ వెరీ జెన్యూన్లీ. నో వన్ ఎక్స్పెక్టెడ్ లైక్ ఐ టాక్ లైక్ దట్. నాకు మెసేజెస్ వస్తున్నాయి, ఇలా మాట్లాడుతున్నావు అలా మాట్లాడుతున్నావు. ఎస్, జెన్యూనే కదా ఎవరైనా ఇష్టపడేది. సో ఐఎమ్ టాకింగ్ దట్, అంతే. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అసలు అమ్మకి ఏం చెప్దాం అనుకున్నా? ఫస్ట్ థింగ్ అయితే లైక్ నాగార్జున గారితో పుషప్స్, శారీతో పుషప్స్ చేయాలి నువ్వు అని షీ సెడ్. లైక్ చెప్పారు. లైక్ హౌస్ లోకి వెళ్ళాక మమ్మీ నీకు ఇష్టం కదా వచ్చాను అని ఆ స్విమ్మింగ్ పూల్ పక్కన నిల్చొని చెప్దామని అయితే మేనిఫెస్ట్ చేశాను నేను. అది ఓకే. సో ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు శ్వేత? అంటే ఇప్పుడు నువ్వు వర్క్ చేసిన అక్కడ ప్రాసెస్ వేరు, ఇప్పుడు ఇక్కడ నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటున్న జర్నీ వేరు. దీంట్లో ఎవరైనా నీకు హెల్ప్ చేస్తున్నారా అసలు? హానెస్ట్గా చెప్పాలి అంటే మోస్ట్లీ నాకు తెలిసిన వాళ్ళందరూ అసలు వద్దు అంటున్నారు, ఇండస్ట్రీయే వద్దు. You go back and do whatever you want, do IT job or something. I'm being very open. బట్ ఎందుకు వద్దు అనేదే నా క్వశ్చన్. నా పర్సనాలిటీ అది కదా. సో ఎవరెక్కడ ఏం చేయొద్దంటే నేను వెళ్ళి అది చేయాలి. సో అలా నా పర్సనాలిటీ అది, నేనేం చేయాలి. సో శ్వేతాన్ని కన్విన్స్ చేయాలి అంటే ఇది చెయ్యి అని చెప్పండి, అప్పుడు చేయదు. సో అంటే నీ హార్ట్ కి ఏమనిపిస్తుంది? వాళ్ళు వీళ్ళు చెప్పడం పక్కన పెట్టేస్తే నీకు హార్ట్ నాకు చేయాలనే ఉంది. బికాస్ మేబీ అందుకే నేను ఇక్కడ వచ్చానేమో. ఎన్ని ఇయర్స్ లేనిది ఇప్పుడే ఇక్కడ రావడం, కామనర్స్ కి పెట్టడం. అండ్ ఇలా ఎవరైనా నన్ను గుర్తుపట్టాలి అని అంటే నార్మల్ పబ్లిక్ ఇట్ టేక్స్ చాలా టైం తీసుకుంటుంది, అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు. బట్ ఐ గాట్ దాట్ ఇన్ జస్ట్ 5-10 days. సో దిస్ ఇస్ సంథింగ్ ఫర్ హ్యావింగ్ బిగ్ థింగ్, సంథింగ్ స్టెప్స్ హ్యాపెనింగ్ అని నాకు అనిపించింది. సో దానికోసం ఇక్కడ ట్రై చేయాలి అని అనుకుంటున్నా. ఓకే. సో అంటే ఇప్పుడు లైక్ నీకు స్క్రిప్ట్ వర్కింగ్ ఇలాంటివి కూడా ఇంట్రెస్ట్? ఐ యూస్ టు రైట్ స్క్రిప్ట్స్ అనమాట. కొన్ని షోస్ కాన్సెప్ట్స్ అవన్నీ రాస్తూ ఉంటాను. దట్ ఈస్ సంథింగ్. కొత్త టాలెంట్స్ అన్ని అగ్ని పరీక్షలో చూపించాను, లైక్ యాక్టింగ్, సింగింగ్, అవేమి నా ఫుల్ ఫ్లెడ్జ్గా చూపిలేదు. మేబీ ప్యారలల్గా మా మదర్ది ఇది జరగడం వల్ల దే థాట్ అండ్ ఆ ఎపిసోడ్స్ వేయలేదేమో. బయట ఇలా సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ అమ్మాయి పైన ఇలా జోక్స్ ఇలాంటివి ప్రొజెక్ట్ చేయడం షో కూడా మంచిది కాదు అనుకున్నారేమో. సో నా హ్యాపీనెస్ అండ్ నా నాటీనెస్ అవన్నీ ఏమి అక్కడ చూపించలేదు. ఓకే. సో నేను కాన్సెప్ట్స్ రాస్తాను యాక్చువల్గా షోస్, నాగార్జున గారు కోసం కాదు, లైక్ సెలబ్రిటీస్ కోసం జనరల్గా. బట్ ఐ థాట్ టు స్టార్ట్ విత్ నాగార్జున సార్, లైక్ వర్కౌట్ విత్ స్టార్స్ అని. బేసికల్గా ఒక స్టార్ అలా ఉండడానికి నాగార్జున గారు మీరు ఇంత హ్యాండ్సమ్ ఉంటారు, ఇన్ని ఇయర్స్ అయినా అలా ఇలా అంటారు. సో పీపుల్ థింక్ లైక్ దే గాట్ మనీ, ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు డూ సర్జరీస్ థింగ్స్ అండ్ ఆల్. ఏముంది వెళ్ళేస్తారు సర్జరీస్, బట్ నాట్ దాట్ ఈస్ ద ఫ్యాక్ట్. వాళ్ళు కూడా కష్టపడతారు, వర్కౌట్స్ చేస్తారు. సో ఐ జస్ట్ వాంట్ టు పోర్ట్రేట్ దట్ పిక్చర్ ఆఫ్ నాగార్జున టు హిమ్, టు ద ఆడియన్స్. హెల్త్ ఎంత ఇంపార్టెంట్, ఎంత కష్టపడితే ఆ లెవెల్లో ఉంటారు. సో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వర్కౌట్స్ చేస్తారు. రకుల్ ప్రీత్ సింగ్ గారు ఒక టైప్ ఆఫ్ వర్కౌట్స్ చేస్తారు, ఈ నాగార్జున సార్ ఒక టైప్ ఆఫ్ వర్కౌట్ ఫాలో అవుతారు. సో ఇన్ దట్ ఇట్స్ జస్ట్ చిన్న షో, 30 minutes 40 minutes షో వేర్ దే కెన్ ఛాలెంజ్ మీ అండ్ దే కెన్ ఆల్సో గివ్ వాళ్ళు ఏం వర్కౌట్ ఫాలో అవుతారు, ఎంత కష్టపడతారు అని జస్ట్ ఇట్స్ అ ఫనీ, అంతే.
ఆ కాన్సెప్ట్ చెప్పి వాళ్ళని ఒప్పించి చేద్దాము అనుకున్నాను. అండ్ దిస్ ఇస్ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఐ థింక్ లైక్ ఇప్పటి వరకు ఇలా ఎవరు చేయలేదు. సో ఐ థాట్ లైక్ స్టిల్ అంటే ఇప్పుడు ఇది చేయడానికి అంటే ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ప్రాపర్ రిఫరెన్స్ బికాస్ దే ఆర్ లైక్ ఇన్ హై పొజిషన్ అండ్ ఇఫ్ వీ బిల్డ్ ఎ ర్యాపో విత్ దెమ్ అండ్ ఇఫ్ పీపుల్ నో వాట్ ఐ యామ్ అప్పుడు అది సక్సెస్ అవుతుంది. అదర్వైజ్ ఫర్ మీ టు మీటింగ్ దట్ స్టార్స్ ఈజ్ ఓన్లీ వెరీ లెస్ ఛాన్సెస్ రైట్. వెళ్ళాలి కలవాలి. అదే బిగ్ ప్లాట్ఫామ్ పైన ఇఫ్ దే సే ఎస్ దే విల్ డూ ఇట్. సో ఐ థాట్ లైక్ ఐ క్యాన్ అని అనిపించింది. ఓకే, బేసిక్ గా ఇండియాలో అమ్మాయిల చేతులు చూడగానే కొంచెం ఇలా గేలతో వేయగానే అలా పడిపోతారు అట్లా. అంటే శ్వేతని చూస్తే రండిరా ఎవరు వస్తారో రండి చూసుకుందాం అన్నట్టు. లైక్ అక్కడ ఎక్కువ వర్కౌట్ చేస్తావా యూకేలో? యాక్చువల్గా గర్ల్స్ దట్స్ వాట్, ఎవరైనా గర్ల్స్ ఇలా అనేస్తే అలా నేను ఉండాలనుకోలేదు. ఐ వాంట్ టు బికమ్ స్ట్రాంగ్ అండ్ డిఫరెంట్. సో ఐఎమ్ డిఫరెంట్లీ ఎలిగెంట్. అందం కాదు, డిఫరెంట్లీ ఎలిగెంట్. సో ఐ క్యారీ మై పర్సనాలిటీ, ఐ డ్రెస్ మై సెల్ఫ్ అండ్ ఐ నో హౌ టు టాక్ టు పీపుల్. అండ్ దిస్ ఇస్ సంథింగ్, ఇది డిఫరెంట్ కదా చూడంగానే. నో వన్ ఎక్స్పెక్ట్ లైక్ ఐ డిడ్ దట్ పుషప్స్. సో అసలు నార్మల్గా అబ్బాయిలే చేయలేరు, పుషప్సే చేయలేరు. ఐ డిడ్ ఆన్ ఫింగర్స్ పైనే చేయలేరు. ఐ డిడ్ విత్ సింగిల్ లెగ్. సో దిస్ ఇస్ సంథింగ్, ఇట్స్ మై పర్సనాలిటీ. దట్స్ వాట్ ఐ సెడ్ నా. ఎవరేం చేయలేరా, ఎందుకు చేయలేరు, నేను ట్రై చేస్తా. సో నౌ ఐఎమ్ ట్రైయింగ్ పుల్అప్స్, విల్ సీ హౌ ఇట్ గోస్ అండ్ ఆల్. ఓకే, సో అంటే ఆ ప్యాషన్, ఆ ఇంట్రెస్ట్ తో ఈ మజిల్ బిల్డింగ్ ఇవన్నీ చేసావు. దట్స్ వాట్ బిగ్ బాస్ అంటే, పర్సనాలిటీ. ఊరికే నడిచొచ్చాను, నిరాహార దీక్ష చేశాను, ఇలాంటి చేస్తే బిగ్ బాస్ కాదు కదా. యూ హ్యావ్ టు షో దెమ్ యూ ఆర్ డిఫరెంట్ ఇన్ వాట్, వై దే హ్యావ్ టు పిక్ యూ. సో దట్స్ వాట్ ఐ షోడ్. బట్ నాకు బిగ్ బాస్ ప్రాపర్ గా అదే అర్థమైంది. మరి వాళ్ళకి ఏం అర్థమైందో నాకు తెలియదు. ఇప్పుడు నాన్న ఏం చేస్తున్నారు శ్వేత? వి గాట్ లైక్ రైస్ ఇండస్ట్రీ ఉంది, బిల్డ్ చేస్తున్నారు ఇంకొకటి. బికాస్ డైవర్ట్ అవ్వాలి మైండ్ అని. సో మోస్ట్లీ వి బోత్ చాలా తక్కువ మాట్లాడుకుంటాం. అవునా? అంటే వర్కౌట్స్ చేస్తాము, బట్ ఇలాంటి ఎమోషనల్ థింగ్స్ ఎక్కువ ఓపెన్ అప్ అవ్వం. బికాస్ వి బోత్ ఆర్ వెరీ ఎమోషనల్ ఇన్సైడ్. వి బోత్ ఆర్ లైక్ కోకోనట్స్. ఇన్సైడ్ ఎమోషనల్, అవుట్ సైడ్ వి ఆర్ వెరీ స్ట్రాంగ్. సో ఆ లోపల వరకు వెళ్ళాలంటే కత్తితో చాలా అలా అలా. ఇప్పుడు మా మమ్మీది షాక్ మాకు. సో అంత షాక్, అలా అంత గట్టి షాక్ తగిలితేనే వి విల్ బి మెల్టింగ్ అండ్ క్రైమ్. సో సేమ్ లైక్ కోకోనట్స్. అందుకే వి బోత్ ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నా కూడా ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఇద్దరికి. సోఫాలో కూర్చుంటున్నాం అంతే, ఇద్దరం చూసుకుంటున్నాం అంతే, తిన్నావా డాడీ అంతే. సో మై మామ్ యూస్ టు బి లైక్ బ్రిడ్జ్, బట్ ఇప్పుడు మేము అమ్ముంటే కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారు? ఓన్లీ డాడీ, నువ్వు ఇద్దరేనా? ఓకే, అంటే మీకు కుకింగ్ అంతా? కుకింగ్ ఇప్పుడు నేనే ట్రై చేస్తున్నా మా డాడీ కోసం. బట్ మా డాడీ కుక్ చేస్తారు నాకు అప్పుడప్పుడు, నేను డాడీకి అలా కుక్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్, జై యూట్యూబ్. అక్కడ ఉన్నప్పుడు ఎవరు? అక్కడ మాకు వీఆర్ లైక్ 4 people together. సో వి పుట్ మనీ ఫర్ ద పర్సన్ టు they'll come and cook and go. మోస్ట్లీ అక్కడ ఎలా ఉంటుంది అంటే, స్టూడెంట్స్ కాబట్టి లాట్ ఆఫ్ థింగ్స్ స్టూడెంట్సే చేస్తారు. హవర్లీ పే ఉంటుంది కాబట్టి ఇఫ్ ఎనీవన్ నీడ్ సంథింగ్ గార్డెనింగ్ అనుకో, I'll go and do because I love gardening. ఓకే, ఫర్ దట్ I'll get, it's a hobby but I'll get a money. సో లైక్ దాట్ అనమాట. సో అలా నా కామన్ ఫ్రెండ్స్ లోనే నా సీనియర్స్ వచ్చి కుక్ చేసేవాళ్ళు, they'll take money. ఓకే, అలా. ఓహో, ఇక్కడైతే ఇండియాలో మనం ఫ్రెండ్లీగా ఫ్రీగా చేసేస్తూ ఉంటాం. బట్ అక్కడ అలా ఉండదు. అంటే దాట్ ఈస్ ఆల్సో ఇట్స్ దేర్ పాకెట్ మనీ కదా. మనము ఒక దగ్గరికి వెళ్ళి పాకెట్ మనీ తీసుకుంటున్నప్పుడు ఒక పని చేసి మనం ఎలా ఫ్రీగా చేయించుకుంటాం. సేమ్ ఇంప్లైస్ టు దెమ్ ఆల్సో. సో అలా బేసిక్గా ఇక్కడ మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది కూడా ఫారెన్ కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా ఏ కెఫేస్ లోనో లేకపోతే దేంట్లో ఒక దాంట్లో జాబ్ చేస్తూ ఉంటారు. అంటే ఎందుకు అలా? అంటే లైక్ పాకెట్ మనీ కోసమేనా, లేకపోతే అసలు ఎంత మనీ వస్తుంది అలా వర్క్ చేయడం వల్ల? ఓకే, ఇప్పుడు ఇండియాలో పొలిటీషియన్స్ ని తీసుకుంటే వెళ్ళి నార్మల్ గా జై కొట్టిన డబ్బులు వస్తాయి. సో వాళ్ళకంటూ ఒక మైండ్ సెట్ ఉండదు, ఒక వాల్యూ ఉండదు, ఎవరికి ఇస్తున్నాం ఒక ఇండివిజువల్. ఓన్లీ ఇండియా ఇస్ ద కంట్రీ, అంత ఖాళీగా ఉన్నా కూడా డబ్బులు అంటే బతికేయచ్చు. వేరే కంట్రీస్ లో అలా కాదు. యూ హ్యావ్ టు వర్క్. మరి పని చేస్తేనే there is an, అంటే నీకు బతకడానికి అవకాశం. బట్ ఇండియాలో అందుకే ఇండియా ఇలా ఉంది. ఈవెన్ ఇఫ్ యూ వర్క్, యూ డోంట్ వర్క్, యూ కెన్ సర్వైవ్.
బట్ ఇఫ్ దే ఇస్ ఎ రూల్, నువ్వు వర్క్ చేయకుండా డబ్బులు రావు, నువ్వు సర్వే కావు అంటే ఇండియా ఇంకోలాగా ఉండేది. సో అలా. సో కంపల్సరీ ఇక్కడ మనం అక్కడ చేసే పనులన్నీ ఇక్కడ చేస్తే కొంచెం చీప్గా చూస్తూ ఉంటారు, బట్ అక్కడ చేస్తే అది కొంచెం ఎంత పెద్దవాళ్ళైనా కూడా అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు అని అవును. విన్నాం కదా. క్యాబ్ డ్రైవర్స్ కూడా లైక్ 60-70 years ఉంటాయి వాళ్ళకి. దే విల్ రన్ ఏ క్యాబ్ అండ్ యూ డోంట్ నో లైక్ దే ఎర్న్ లైక్ అట్లీస్ట్ 20 lakhs per month. అంటే వాళ్ళకి మ్యాన్షన్స్ ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. స్టిల్ దే విల్ రన్ ఏ క్యాబ్ బికాస్ ఇట్స్ అ వర్క్. ఏదో ఒక పని చెయ్యాలి అనేది వాళ్ళ బ్లడ్ లో ఉంటుంది. అలా. సో అక్కడ 8 years నుంచి అక్కడ ఉండి అక్కడ మైండ్ సెట్స్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తుంటే నీకు ఆ మైండ్ సెట్ ఇక్కడ సెట్ అవుతుంది అనిపిస్తుందా? అదే అందుకే కదా అగ్ని పరీక్షలో day 1 45 members లో వెళ్ళినప్పుడు 45 members నాకు ఒక డిఫరెంట్ కనిపించారు. అంటే ఐ కాంట్ డూ దిస్ అనిపించింది. ఎందుకంటే దే ఆర్ వెరీ డిఫరెంట్. ఫస్ట్ థింగ్ నేను భయపడింది ఏంటంటే ఇప్పుడు వీళ్ళల్లో కొంతమందితో నేను ఇంట్లో ఉండాలా, ఒకే ఇంట్లో ఉండాలా అనేది చాలా భయపడ్డా. బికాస్ దే ఆర్ వెరీ డిఫరెంట్ టు మీ. అండ్ నాకు వాళ్ళ భాష అర్థం కావట్లేదు. భాష అంటే తెలుగు కాదు, వాళ్ళ సబ్జెక్ట్స్ ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి నాకు అర్థం కావట్లేదు. నా సబ్జెక్ట్ ఆఫ్ టాకింగ్ కంప్లీట్ గా డిఫరెంట్. సో చాలా భయం వేసి ఐ జస్ట్ వెంట్ టు టీమ్ అండ్ లైక్ నాకు అవ్వదేమో అని చెప్పాను. బట్ దే సెడ్ లైక్ దిస్ ఇస్ కాల్డ్ బిగ్ బాస్, యూ హ్యావ్ టు ఫేస్ దిస్ ఛాలెంజ్, దానికోసమే కదా వచ్చింది. కానీ నీ ప్రోమో చూసినప్పుడు బ్రేవ్ గా నవదీప్ గారితో లైక్ ఆ టాస్క్ అంతా చేయడం కూడా ఎక్కడ నువ్వు ఫియర్ పడినట్టుగా అనిపించలేదు, బోల్డ్ గానే చేసావు. అదే ఇండివిజువల్ గా దట్స్ మై పర్సనాలిటీ. బట్ ఇఫ్ ఐ వాంట్ బ్లెండ్ విత్ సమ్వన్ హూ ఆర్ వెరీ డిఫరెంట్, దట్స్ నాట్ మై పర్సనాలిటీ. నేను తనతో బ్లెండ్ అవుతే నేను ప్రూవ్ చేసుకోగలను కాదు కదా. అక్కడ ఏంటి నా ఇండివిజువల్ పర్సనాలిటీ ప్రూవ్ అంతే. సో అది నేను ప్రూవ్ చేసుకున్నాను. నీకు ఎలా అనిపించింది అటు సైడ్ నుంచి రిజెక్షన్ వచ్చినప్పుడు? ఎక్కడ? బిగ్ బాస్ లో ఎలిమినేషన్ అప్పుడు అదే నేను క్వశ్చన్ చేశాను. నాకన్నా అది చూపించలేదు, చూపిస్తే నా పర్సనాలిటీ ఇంకా ఎలివేట్ అయ్యేది. సో దట్స్ వాట్ వాళ్ళు ఎందుకు చూపించలేదో నాకు తెలియదు. నేను క్వశ్చన్ చేశాను. నాకన్నా ప్లేయర్స్ చాలా అస్సలు పర్ఫామ్ చేయని వాళ్ళు ఉన్నారు అండ్ వెరీ డిఫరెంట్ పర్సనాలిటీ. నేను వాళ్ళని ఎందుకు ఉంచారు, నన్ను ఎందుకు పంపిస్తున్నారు? అండ్ నాకన్నా ఎక్కువ ఎల్లో కార్డ్స్ వచ్చాయి మనీష్ గారికి, ఆయన ఎందుకు లోపలికి వెళ్ళే అంతవరకు ఉన్నారు? సో దీస్ ఆల్ క్వశ్చన్స్ ఐ ఆస్క్డ్. దేర్ ఆర్ మోర్ అన్వర్తి ప్లేయర్స్ నవదీప్ గారు, వై ఐ హ్యావ్ టు లీవ్ ద షో? అండ్ ఒక గేమ్ నుంచి ఒక షోని ఎలా జడ్జ్ చేస్తారు? ఒక గేమ్ లో వస్తుంది రాదు, అలా అని నేను షోకే బనికి రాదని హౌ కెన్ యూ జడ్జ్? అండ్ యు ఆర్ ద పీపుల్, నేను బనికొస్తానని ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేశారు. నౌ యు ఆర్ ద పీపుల్, యూ ఆస్క్డ్ మీ టు గో. సో నేను కరెక్టే ఉన్నాను. ఐ డోంట్ నో అబౌట్ దెమ్. ఓకే, వాళ్ళు ఏం చెప్పారు? ఇట్స్ అ ఫార్మాట్ అన్నారు. ఇట్స్ అ సింపుల్ ఆన్సర్, ఫార్మాట్. సో ఫార్మాట్ అని చెప్పినప్పుడు మనం ఏం క్వశ్చన్ చేయలేం కదా. సో అంటే నీకు వాళ్ళ జడ్జ్మెంట్ కరెక్ట్ గానే అనిపించిందా? నన్ను పంపించినప్పుడు ఆబ్వియస్ గా ఎవరికైనా ఎలిమినేట్ చేసినప్పుడు కరెక్ట్ అనిపించదు కదా. ఎందుకంటే మీరు రీజన్ చెప్పి చేస్తే దట్స్ డిఫరెంట్. ఇట్ ఈస్ అ ఫార్మాట్ అనేది రీజన్ అంటే దట్ ఈస్ డిఫరెంట్. మీ ఫార్మాట్ చాలా సార్లు మారిందే. రివర్స్ ఎల్లో కార్డ్ ఇచ్చే ఫార్మాట్ అసలు నేను ఎక్కడ చూడలేదు. సో దట్ యూ డిడ్ ఫర్ మనీష్. సో దట్ ఈస్ సంథింగ్ నాకు అర్థం కాలేదు. ఐఎమ్ నాట్ జడ్జింగ్ దెమ్. అలా చెప్తారు కదా, నేను అంత తెలివైన దాన్ని కాదు, నాకు అర్థం కాలేదు అని. అలా ఓకే. సో ఇప్పుడు కంపేర్ టు కొంతమంది బయట ఉన్న వాళ్ళని చూస్తుంటే ఇప్పుడు హౌస్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది మీద నెగిటివ్ ట్రోల్స్ వచ్చాయి. అసలు కామనర్స్ని ఎందుకు పంపించారు, వీళ్ళు వెళ్ళిన తర్వాత అసలు మంచిగా లేదు, వీళ్ళని పంపించకుండా ఉండుంటే బాగుండేది. అది చూసినప్పుడు నీకేమనిపించింది? లైక్ చాలా ట్రోల్స్ నిజం లేట్ అయినా బయటపడుతుంది అనిపించింది. ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తున్నాం కాబట్టి. మీకు కొత్త, మాకు ఆ పర్సనాలిటీస్ తెలుసు కాబట్టి వీ నో వాట్ దే ఆర్ అండ్ హౌ మచ్ ఎక్స్టెంట్ దే కెన్ డూ అనేది మాకు తెలుసు. సో అందుకే వీఆర్ ఆల్, ఎందుకు మీరే బిగ్ బాస్ కంటెస్టెంట్స్, ఐ మీన్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఎందుకు బాధపడతారు? బికాస్ వీ నో వాట్ దే ఆర్. సో ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు ఇంకా సెకండ్ వీక్ కూడా కాలేదు, బట్ పీపుల్ స్టార్టెడ్ అండ్ దే కన్ఫర్మ్ లైక్ దీస్ ఆర్ వేస్ట్ అండ్. సో నిజం ఎప్పుడైనా బయటకు వస్తుంది. నిన్న మనీష్ ఎలిమినేట్ అయ్యాడు కదా, నువ్వు ముందే ఎక్స్పెక్ట్ చేసావా? మనీష్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఏం ఒపీనియన్ లేదు. ఎందుకంటే లైక్ ఒపీనియన్ ఎందుకు లేదు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ నాట్ ఏ కామనర్.
సో మాకు లోపల ఉన్నప్పుడే లైక్ కామనర్స్ ఇష్యూ అయిందనమాట. అప్పుడు తను సైలెంట్ గా కూర్చున్నాడు, కానీ ఒక నేను కూడా సెలబ్రిటీ, నేను ఈ షో చేశాను, సరే సెలబ్రిటీ కాదు ఒక షో చేశాను, ఐ నో ద కనెక్ట్స్ ఇన్ ద మీడియా, ఐ నో దిస్ థింగ్ అని ఎప్పుడు మాకు రివీల్ ఇప్పుడు చేయలేదు. తను హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తను మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి Show వెళ్ళాడు, వచ్చింది. ఎన్టీఆర్ షోకి సో అని ఇప్పుడు చెప్పి. మేము క్వశ్చన్ చేయకపోయినా పబ్లిక్ క్వశ్చన్ చేస్తారు కదా, నువ్వేం కామనర్ అయ్యా, ఆల్రెడీ షోకి వచ్చి వచ్చావా, అది అసలు ఎక్కడ ముందు రివీల్ మాకు చేయలేదు ఎవరికి చెప్పలేదు, తను ఎందుకని? తెలీదు. ఓకే, సో సిన్స్ దెన్ అక్కడి నుంచే ఐ థాట్ లైక్ హిస్ పర్సనాలిటీ హైడింగ్ ఇస్ వెరీ సంథింగ్ అనిపించింది. డిఫరెంట్, కాన్స్పిరసీ, హీస్ హైడింగ్ సంథింగ్ అండ్ హీస్ నాట్ రియల్. హీస్ నాట్ రియల్. యా, సో అది అర్థం ఆబ్వియస్ గా అంతే కదా, లైక్ వి బోత్ ఆర్ టాకింగ్, ఐ సెడ్ లైక్ ఐఎమ్ ఎ కామనర్, ఐ హ్యాడ్ కమ్ ఫ్రమ్ యూకే, దిస్ థింగ్. ఓకే, వెన్ యు ఆర్ మీ నాట్ ఇద్దరి టెల్లింగ్, మధ్య ఆ డిస్కషన్ జరిగింది. నాకే కాదు అక్కడ 15 మెంబర్స్ లో ఓపెన్ గా స్టేజ్ పైన జరిగింది. ప్రియా గారు అడుగుతారు, నేను బిగ్ బాస్ నే క్వశ్చన్ చేస్తున్నాను, వీళ్ళని ఎందుకు తీసుకున్నారు అని. అప్పుడు కూడా ఇఫ్ యు ఆర్ ఎ జెన్యూన్ పర్సన్, ఇఫ్ యు ఆర్ ఎ రియల్ పర్సన్, అప్పుడు కూడా మాకు చెప్పలేదే నువ్వు. అంత ఇష్యూ జరిగినప్పుడు కూడా నువ్వు మాకేం చెప్పలేదు, అరే నేను ఈ షోకి వచ్చాను రా బట్ మళ్ళీ కామనర్ గా వస్తున్నా అని ఏం చెప్పలేదు. ఓకే, సో దట్ షోస్ లైక్ యు ఆర్ నాట్ రియల్. అండ్ ఎప్పుడైతే బర్నీ గారిని నామినేట్ చేశారో అప్పుడు కూడా పాయింటర్స్ అన్ని లైక్ ఈయన స్ట్రాటజీ, ఈయన ఏం చేయలేడు, కానీ ఆయనే మనందరి మధ్యలో గొడవ పెడుతున్నారు. అసలు కామనర్స్ కి యూనిటీ లేనప్పుడు ఆయన గొడవ పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి, ఒకరికొకరికే పడట్లేదు. లైక్ ఇప్పుడు సెలబ్రిటీ కామనర్స్ అని ఏం లేకుండా ఇప్పుడు డెమోన్ పవన్ కానీ పవన్ కళ్యాణ్ ఆర్మీ వీళ్ళంతా కామనర్స్ లిస్ట్, దే ఆర్ నాట్ సెలబ్రిటీస్. కానీ సెలబ్రిటీస్ తో ఇప్పుడు రితుతో కలిపి he's influencer. తను ఇన్ఫ్లుయెన్సర్ డెమోన్. సో సెలబ్రిటీస్ తో డెమోన్ కి కూడా ఎటువంటి కనెక్షన్స్ లేవు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత రీతుతో కొన్ని ఇది చేయడము, వాళ్ళు కూడా షోలో హైలైట్ అవ్వడం. లవ్ ట్రాక్ అని చెప్పాలి, వాట్ దే ఆర్ డూయింగ్, వీఆర్ టాకింగ్ దట్, వీఆర్ నాట్, మనమేమి హైడ్ చేసి మాట్లాడలే, అంత ఓపెన్ గా దే ఆర్ డూయింగ్ ఇట్. సో మాట్లాడుకోవడంలో తప్పే ఉంది. అవును, సో లవ్ ట్రాక్ నడుస్తుంది, వాళ్ళు బాగానే ఉన్నారు. సో ఇప్పుడు ఉన్న 5 మెంబర్స్ కామనర్స్, ఉన్న సెలబ్రిటీస్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? సెలబ్రిటీస్ అయితే దే ఆర్ ప్లేయింగ్ గేమ్ అంటే బయట ఎలా ప్రొజెక్ట్ అవుతామా అని ఆలోచించి ఆడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తర్వాత లైఫ్ ఉంది, బిగ్ బాస్ ఏ లైఫ్ కాదు, ఓ 3 నెలలు ఉంటుంది వెళ్ళిపోద్ది, వాళ్ళ ఫుడ్ బ్రెడ్ అండ్ బటర్ అక్కడి నుంచి వస్తుంది. సో దే ఆర్ థింకింగ్ అండ్ ప్లేయింగ్. అందుకే నిన్న గేమ్ లో కూడా అంత కన్ఫ్యూజన్స్ జరిగాయి. బర్నీ గారు ఐ థింక్ హీ హ్యావ్ టు స్టిల్ రిమూవ్ ద మాస్క్, ఎందుకంటే తను చాలా షార్ట్ టెంపర్డ్ పర్సనాలిటీ మనకు తెలిసినంత వరకు. హీఈస్ లైక్ ఫైర్ అని తన వీడియోస్ చూసినా ఏదైనా కూడా, బట్ అక్కడ చాలా కామ్గా అసలు నాకేం తెలీదు, ఎందుకో నన్ను తీసుకొచ్చారు పెట్టారు అన్నట్టు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హిస్ పర్సనల్ థింగ్స్, బట్ ఏదైతే మనకు ప్రొజెక్ట్ చేశారో అది మాత్రం హీస్ నాట్ హిమ్సెల్ఫ్, హీస్ ప్లేయింగ్. భరణి గారు, ఇమాన్యుయల్ గారు కూడా అంతే. ఇమాన్యుయల్ గారు పర్సనాలిటీ చాలా మంచిది, కానీ నిన్న గేమ్లో రీతు గారు నెగిటివ్ గానే ఉండాలి అనుకుంటున్నారు, నెగిటివ్ గానే పోర్ట్రేట్ చేస్తున్నారు, నెగిటివ్ గానే షీ నో, తనేం చిన్నపిల్ల కాదు కదా. లైక్ ఇఫ్ ఐఎమ్ ఫ్లర్టింగ్ హియర్, ఐ షుడ్ నాట్ ఫ్లర్ట్ సమ్వేర్ ఎల్స్, బట్ షీఈస్ డూయింగ్ దాట్ ఆల్సో. దాట్ మీన్స్ ఈ కంటెంట్ వెళ్తుంది అని తనకు తెలుసు. సో ఏ కంటెంట్ వెళ్తుంది, ఏ కంటెంట్ వెళ్ళదు అని వాళ్ళకి తెలుసు, కాబట్టి దే ఆర్ డూయింగ్ దట్. అండ్ షీఈస్ ఆల్సో లైక్ విష్ణుప్రియ గారి ఫ్రెండ్. సో పోయినసారి మనకి అది కూడా వెళ్ళింది కాబట్టి మేబీ. సో అది అక్కడ తన పర్సనాలిటీ. అది తను రామ్ గారిలో నుంచి, ఐ మీన్ మీరు నిన్న ఎపిసోడ్ లో చూస్తుంటే, వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఈస్ లైక్, వేసి తీస్తారు, రామ్ గారు సైలెంట్ గా ఉంటారు, ఏం గేమ్ ఆడరు. ఇమాన్యుయల్ గారు వేస్తారు, తీస్తారు, మళ్ళీ వేస్తారు. సో ఈ కన్ఫ్యూజన్ ఆఫ్ బిహేవియర్ ఎందుకు అని అంటే, వాళ్ళకి ఎక్కడో ఆలోచిస్తున్నారు, బయట పబ్లిక్ లో ఎలా పోర్ట్రేట్ అవుతుంది ఆలోచించి గేమ్ ఆడుతున్నారు. సో పబ్లిక్ లో ఇలా చేస్తే పోర్ట్రేట్ అవ్వదు, ఇలా చేస్తే పోర్ట్రేట్ అవుతుంది. సో దే ఆర్ ప్లేయింగ్ విత్ పబ్లిక్, దే ఆర్ నాట్ ప్లేయింగ్ విత్ టెనెంట్స్ ఆర్ కామనర్స్. టెనెంట్స్ కామనర్సే పిచ్చి వాళ్ళు, వాళ్ళకి తెలియట్లేదు ఏది పోర్ట్రేట్ అవుతుంది, ఏది ఇక్కడ సెలబ్రిటీస్ అందరూ దే నో, వాళ్ళు డైరెక్ట్ పబ్లిక్ తో ఆడుకుంటున్నారు అనమాట. ఆడుకోవడం ఇన్ ద సెన్స్ దే ఆర్ పోర్ట్రేటింగ్, వాట్ దే ఆర్ టాకింగ్ అనేది కూడా వాళ్ళతో చెప్పడానికి కాదు. సంజన గారు నన్ను అందరు కార్నర్ చేశారు, నేను ప్రోటీన్ కోసమే కదా తినింది. ఒక్క ఎగ్ లో ఎంత ప్రోటీన్ వస్తుంది, ఒక్క ఎగ్ లో ఎంత ప్రోటీన్ వస్తుంది, 2-3 grams వస్తుంది. ఆ 2-3 grams కోసం ఇంత. సో షీ నో హౌ టు ప్లే అనేది. సో అదొక కంటెంట్, అందుకే తను ఉంచారు. అండ్ షీ ప్లేడ్ లైక్ కన్నడ బిగ్ బాస్ అండ్ హ్యాడ్ కమ్. సో పక్కా షీ నో వాట్ దే విల్ బి ప్రొజెక్టింగ్, వాట్ దే విల్ నాట్ ప్రొజెక్ట్. సో ఏం చేస్తే అది తెలుసు కాబట్టి షీఈస్ ప్లేయింగ్ గుడ్. ఓకే, సో అలా
మిగతా వాళ్ళు ఫ్లోరా గారి గురించి ఏం చెప్తారు? ఫ్లోరా గారికి లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది, అదర్వైజ్ షీ కెన్ ప్లే. నిన్న టఫ్ ఫైటే ఇచ్చారు, బట్ అందరూ అదే నాగార్జున గారు నన్ను తొక్కేస్తున్నారు అన్న టైప్లో పాపం నిజంగానే తొక్కేస్తున్నారు అలా. ఇంకా తనుజ గారు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు, అలా కనెక్ట్ అయితే డ్రైన్ అయిపోతారు. బట్ ఉన్న వాళ్ళలో తను కొంచెం మా టీవీ ప్రొడక్షన్ కాబట్టి ఐ థింక్ ఉంటుంది ఇంకా అలా. మా టీవీ ప్రొడక్షన్ అయితే ఉంటారా? మా టీవీ ప్రొడక్షన్ అయితే అంటే పీపుల్ నో హర్. ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ వాళ్ళు పంపించారు అనట్లేదు, మా టీవీ ద్వారా ఈ టీవీ ఐ మీన్ సీరియల్స్ లోకి వచ్చింది కదా, మా టీవీ సీరియల్స్ లోకి. సో పీపుల్ తో కనెక్ట్ అయి ఉంది తను. సో అది అక్కడ ప్లస్ అవుతుంది. నేను అందుకే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎందుకు ప్లస్ అవుతుందో చెప్పాను. ఎందుకు అంటే ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, నేను ఎలా రియాక్ట్ అవుతాను అనేది తెలియదు పబ్లిక్ కి. సో నేను ఇలా రియాక్ట్ అయ్యాను అని అంటే ఓకే, ఇది తిని ఇలాగే రియాక్ట్ అవుతుంది, నెగిటివ్ రియాక్ట్ అయ్యాను అనుకో, ఇది పర్సనాలిటీ ఇది అని అనేస్తారు. కానీ తనూజ గారు కోపంగా రియాక్ట్ అయ్యారనుకో, లేదు తిన సాఫ్ట్ పర్సన్, కానీ ఆ సిచ్యువేషన్ లో అలా చేయాల్సి వచ్చింది, మన తనుజానే కదా ఓటేద్దాం అనేది ఉంటది. సో అక్కడ మాకు వాళ్ళకి అది ప్రాబ్లం అవుతుంది. మీకు అర్థమైందా? యా. సో మేమంటూ ఏంటి తెలియదు కాబట్టి పబ్లిక్ కి వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ దాట్ ఈస్ ఫ్యాక్ట్ అనుకుంటారు. బట్ అదే భరణి గారైనా వాళ్ళైనా ఏదైనా చేసినప్పుడు దిస్ ఈస్ నాట్ దెమ్, వాళ్ళు ఇది కాదు, వాళ్ళ పర్సనాలిటీ మనకు తెలుసు, లేదు అన్న ఏదో ప్రాబ్లం లో ఉండి ఇలా చేశాడు ఓటేసేద్దాం అలా. ఓకే. సో లైక్ సుమన్ శెట్టి గారు అండ్ రీతు ఎలా అనిపిస్తున్నారు? రీతు గారు అయితే చెప్పాను కదా, లైక్ షీఈ్ ప్లేయింగ్ అసలు నెగిటివ్ గానే వెళ్ళాలనుకున్నారు, నెగిటివ్ గానే గెలవాలనుకుంటున్నారు. బట్ ఐ డోంట్ థింక్ సో. బయటికి వచ్చిన తర్వాత పీపుల్ తను గెలిచినా కూడా, ఇన్ఫాక్ట్ టాప్ 5 లో వెళ్ళినా కూడా ఈ ఇంపాక్ట్ అనేది తన పైన ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ లోకి వెళ్ళిన గేమ్స్ ఆడి సూపర్ గేమ్ ఆడి బాగా ఆడిన వాళ్ళు ఎవరికి గుర్తుండరు. ఇన్ని సీజన్స్ అయినాయి, నాకు ఎవరు గుర్తులేరు. సో ఎవరైతే పాజిటివ్ గా ఆడతారు, పాజిటివ్ గా ఇంపాక్ట్ తీసుకొస్తారో వాళ్ళే గుర్తుంటారు. సో రితు గారు ఇప్పటి వరకు అయితే ఆడుతున్నారు, అంటే కంటెంట్ ఇస్తున్నారు, ఆడట్లేరు. కంటెంట్ ఇవ్వడం ఆడడం అనుకుంటే ఆడుతున్నట్టే అలా. ఓకే. రివ్యూలు ఇచ్చి ఎక్స్పీరియన్స్ అయిపోయింది, అంటే అర్థమవుతుంది హౌ టు అనలైజ్ ద పర్సనాలిటీ. సో ఇప్పుడు శ్వేతాని బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తే ఎలా ఉండాలి ఏంటి, గేమ్ మొత్తం శ్వేతకు కూడా తెలిసిపోయినట్టే అండి. ఇండెప్త్ గా వాళ్ళందరినీ అనలైజ్ చేశాను, దట్ విల్ బి ఎ ప్లస్ పాయింట్. బట్ అక్కడ లోపల ఇప్పుడు వైల్డ్ కార్డ్ కొత్త ఎంట్రీస్ వస్తున్నాయి అండ్ ఇంకా మాస్క్ అందరు తీయలేదు సెలబ్రిటీస్. సో అక్కడ ఎలా ఉంటుంది అనేది డిఫరెంట్ వర్షన్. కామనర్స్ అయితే ఐ నో లైక్ హౌ దే ఆర్ లైక్ అనేది, బట్ సెలబ్రిటీస్ వైజ్ అయితే ఇంకా వాళ్ళు తీయలేదు కాబట్టి మనకు కష్టమే ఎలా రియాక్ట్ అవ్వాలి. అక్కడ నేను ఇంత మాట్లాడుతున్నా కదా, మళ్ళీ పబ్లిక్ అడుగుతారు నువ్వు వెళ్ళేసి అక్కడ ఏం ఆడతావో చూస్తాలే అని. అక్కడ సిచ్యువేషన్స్ బట్టి మళ్ళీ డిఫర్ అవ్వచ్చు. సో అలా ముందే చెప్పేస్తుంది. సో నో కాంట్రవర్సీ ప్లీజ్. సుమన్ శెట్టి గారు ఓకే, ఇప్పుడు వీళ్ళంతా సీరియల్ సెలబ్రిటీస్, తను మూవీ సెలబ్రిటీ అండ్ తను 0 నుంచి వచ్చిన పర్సన్, లిటరల్లీ 0. సో ఆయన ఫస్ట్ వీక్ అంతా ఎందుకు అలా పర్ఫామ్ చేశారు అని అంటే, తను ఏదైతే ఇప్పుడు పొజిషన్ లో ఉన్నారు, ఏదైతే ఇప్పుడు అసలు తనకి మూవీస్ లేవు, ఏం లేవు, దిస్ ఇస్ బిగ్ ఆపర్చునిటీ ఫినాన్షియల్లీ అండ్ స్క్రీన్ స్పేస్ ఆల్సో ఫర్ హిమ్. ముఖ్యంగా ఫినాన్షియల్లీ దిస్ సంథింగ్ రియలీ బిగ్ టు హిమ్. సో ఆంటీ అంటున్నట్టు ఉండి లేనట్టు ఏది చేస్తే ఎలా వెళ్తుంది, మళ్ళీ నాకేమైనా కష్టం అవుతుందేమో అని మొహమాట పడ్డారు. ఎప్పుడైతే నాగార్జున గారు బయట నేను చూసి నచ్చుతున్నావు అన్నప్పుడు హీఈస్ లైక్ ఓకే, పబ్లిక్ నన్ను యాక్సెప్ట్ చేశారు, ఐ ఓపెన్ అప్, దట్స్ వాట్. సో అలా అర్థం చేసుకోవాలి, నాగార్జున గారు ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకుంటే సగం గేమ్ ఆడొచ్చు. అవునా? సో మొత్తం ఎక్కడెక్కడ ఏం లోపాలు ఉన్నాయి అన్ని తెలుసుకున్నావు, మొత్తం గేమ్ స్ట్రాటజీ మొత్తం తెలిసిపోతుంది ఈ సీజన్ అయ్యేలోపు. స్ట్రాటజీ కాదు, కొంచెం అయితే తెలుసు. వై మనీష్కి నీకు అంటే ఎందుకు అంత కోపం? ఆ షో గురించి చెప్పలేదనా? షో గురించి చెప్పలేదు, అండ్ ఐ కెన్ సెన్స్ ద నెగిటివిటీ ఇన్ హిమ్, వెరీ మచ్ నెగిటివిటీ. ఒక పర్సన్ పక్కన ఉన్నప్పుడు అంత నెగిటివిటీ అవసరం లేదు. ఇట్స్ అ కూల్ షో, మామూలుగా కూడా ఆడొచ్చు. ఎవ్రీ సెకండ్ వాడు అట్టిపండు ఒక ఎదుటంగా, మీరు నా ఎదురుగా కూర్చున్నారు, అట్టిపండు ఇలా తీసావంటే ఏదో స్ట్రాటజీ ప్రకారమే ఇలా తీస్తుంది, ఏదో స్ట్రాటజీ ప్రకారం, అంత ఎందుకు? ఇట్స్ ఎ గేమ్ బ్రో, అంత అవసరం లేదు. సో అలాంటి పర్సన్స్ తో ఉంటే ఏమవుతుందంటే
నెగిటివిటీ పెరుగుద్ది వేరే పర్సన్ కి కూడా, వేరే అంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, లేనివి కూడా ఊహించుకోవడం, కుక్ చేసుకోవడం. ఇప్పుడు ప్రియాకి అదే అయింది. వాళ్ళతో ఉండి ప్రియా ఆల్సో స్టార్టెడ్ థింకింగ్ ఇన్ ఎవ్రీథింగ్. వాళ్ళ గేమ్ కూడా మీరు ఇలా ఆడాలి అని థింక్ చేసేస్తుంది. దట్స్ వాట్ నాగార్జున సార్ సెడ్. You play your game. Why you are thinking too much about others' game? So what about Priya, Shrija, Demon Pawan and Pawan? ఈ నలుగురు గురించి చెప్పలేదు. డెమాన్ పవన్ ఇస్ అగ్ని పరీక్షలో ఆడలేదు, అక్కడ కూడా ఆడట్లేదు. సో ఇంకేం మాట్లాడాలి, నాకు తెలియదు ఎందుకు వెళ్ళారో. నాకు కంటెంట్ ఇస్తున్నాడంట, ఆడట్లే. అదే చెప్పా కదా, కంటెంట్ ఇవ్వాలి అని తెలిసింది. లాస్ట్ వరకు వెళ్ళారు కదా లాస్ట్ వీక్, సో కంటెంట్ ఇవ్వాలని తెలిసింది. బట్ నిన్న క్యాప్టెన్ అయినప్పుడు మాత్రం ఐఎమ్ హ్యాపీ, లైక్ యాజ్ అ ఫ్రెండ్ వీఆర్ లైక్ హ్యాపీ, బికాస్ గెలిచాడు. మొన్నటిది ఆడి గెలవలేదు కదా. సో నౌ హీ కెన్ ఫిజికల్ గా కెన్ ప్లే అని తెలిసింది. బట్ ఎమోషనల్ గా ఆ కంటెంట్ కొంచెం తగ్గిస్తే మంచిది అని నా ఒపీనియన్. అండ్ కళ్యాణ్ గారు ఫస్ట్ వీక్ మంచిగా ఆడారు, బట్ ఈ ట్రయాంగిల్ లో ఇరుక్కుపోయి అదే కంటెంట్ ఏమో, అదే గేమ్ ఏమో అనుకుంటున్నారు. ట్రయాంగిల్ లో ఉంటే ఇంకా బయటకు వచ్చి ట్రయాంగిల్ గేమ్సే ఆడుకోవాలి. ట్రయాంగిల్ అంటే మీన్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీయే కదా. లేదు, ట్రయాంగిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లవ్ స్టోరీ అని నేను అనుకోవట్లేను. అంత 1 week లో. ఇప్పుడు ఆదిరెడ్డి గారు రివ్యూ ఇచ్చినప్పుడు కూడా రివ్యూలో చెప్పారు కదా శ్వేత, లైక్ మోనల్, అఖిల్, అభిజిత్ అని చెప్పి ఇప్పుడు రీతుని పెట్టి అటు ఇటు వీళ్ళిద్దరు ఫోటోలు పెట్టి ఆయన ఒక తమ్నేల్ పెట్టి యూట్యూబ్ ఛానల్లో పెట్టారు. నేను కూడా చేశాను కదా, అది ప్రేమదేశం సాంగ్ కూడా పాడాను నేను. నన్ను నేను మర్చిన నీ తోడు అది, కానీ అంత లేదు. ఎందుకంటే వాళ్ళకి నాకు తెలిసినంత ప్రకారం ఐ థింక్ లైక్ అరౌండ్ 6th week లోనో 7th week లోనో దిస్ స్టార్టెడ్. ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ వీక్ లోనే ఇట్ హ్యాస్ నాట్ స్టార్టెడ్. అండ్ డేమన్ పవన్ ఎవరండి, రితు ఎవరు? ఈవెన్ ఇఫ్ దే ఆర్ కామన్ ఫ్రెండ్స్, ఓకే, వీ కెన్ అండర్స్టాండ్. విత్ ఇన్ 1 week లో లైక్ వాట్ ఈస్ దట్? ఇదంతా ఓన్లీ బికాస్ ఆఫ్ కంటెంట్. కంటెంట్ అంతే. ప్రియా పర్సనాలిటీ ఏంటి శ్వేత? ప్రియా పర్సనాలిటీ ఏంటి అంటే షీ కాంట్ ప్లే ఫిజికల్ గేమ్స్. ఓకే. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అని అంటే పాయింటర్స్ ఏవైతే ఉన్నాయో షీ ఈస్ నాట్ పుట్టింగ్ స్ట్రాంగ్. తను ఏదైతే గేమ్ తన మైండ్ లో ఆడాలి అనుకుంది, జరగాలనుకుంటుందో అలా జరగకపోతే దే ఆర్ నెగిటివ్. ఓకే, యూ అండర్స్టాండ్, లైక్ అనుకున్నదే జరగాలి. ఇప్పుడు నా ప్రకారంగా మీరు నందు గారు ఇలా ఆడతారు, ఇలా ఆడట్లేదు అని అంటే యు ఆర్ నాట్ ప్లేయింగ్ గుడ్ గేమ్. మీకంటూ ఒక ఉంటుంది అనేది షీ విల్ నాట్ థింక్. నా ప్రకారం ఆడట్లే అంటే యు ఆర్ రాంగ్ ప్లేయింగ్. సో నా ప్రకారం ఈ పాయింట్ జరగలేదంటే యు ఆర్ రాంగ్. అలా అందుకే తను బర్నీ గారిని నెగిటివ్ తను ఆడట్లేదు అని అలా ఊహించుకుంటుంది. సో ఇప్పుడు శ్రీజ హౌస్ లోకి వెళ్ళినప్పటి నుంచి శ్రీజాని ట్రోల్ చేయని వాళ్ళు, ఈ వాయిస్ ఏంటి, అరవడం ఏంటి, ఎవర్రా వీళ్ళని లోపలికి పంపించింది అనే డిస్కషన్ ఒకటి అవుతుంది. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అది మాకు తెలుసు. ఇప్పుడు మీరు మాట్లాడేయని మాకు ముందే తెలుసు, మేము అగ్ని పరీక్షలో చూసాం కాబట్టి. పుట్టింగ్ పాయింట్, షౌటింగ్ ఆన్ సంథింగ్ ఈస్ డిఫరెంట్ అండ్ నాయిస్ ఇస్ డిఫరెంట్. కంటిన్యూస్ నాయిస్, ఇట్ ఈస్ లిటరలీ not acceptable. Not only for me, even for Nagarjuna garu it is not acceptable, because choose audience kai ani ariste, it's not her mistake, it's her voice. But అవసరం లేని దానిపైన కూడా ఎందుకు అనేది క్వశ్చన్ మార్క్. అదే ప్రాబ్లం అయింది. ఇక్కడ గేమ్స్ ఆడాను కదా, అక్కడ బాగా ఆడేయచ్చు అనుకుంది. బట్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఒకటి కాదు, దట్స్ అ పర్సనాలిటీ షో. So you have to talk when it is needed, you have to watch when it is needed, you have to act when it is needed. సో నీడ్ లేకపోయినా మీరు చేసిన ఎడిటింగ్ లో పోతే లేదా లైవ్ లో కనిపిస్తే ఈ కామెంట్స్ వస్తాయి అట్లా. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నావు నీ గెస్ ప్రకారం? ఫ్లోరో ఆర్ ప్రియా, వాళ్ళిద్దరు ఎవరో. ఓకే. సో ఇప్పుడు ఇంకొక 3 weeks అయితే 5 weeks అయిపోతుంది కాబట్టి వైల్డ్ కార్డ్ లో ఒక 5 members వెళ్తున్నారు. వీళ్ళందరినీ బయటికి పంపించేస్తారు. ఈ కొత్త వాళ్ళని పంపించడం వల్ల అంతా బిగ్ బాస్ హౌస్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మొత్తం తగ్గిపోయాయి అనే టాక్ వచ్చింది కాబట్టి, సో వెళ్ళే టాప్ 5 లో లిస్ట్ ఏమన్నా నీకు ఐడియా ఉందా? ఎవరు కామనర్స్ అండ్ ఇప్పుడు టాప్ 5 లో లైక్ టాప్ 5 కదా, సారీ, ఇప్పుడు వైల్డ్ కార్డ్ లో మళ్ళీ వెళ్తున్నారు అని చెప్పి ఒక టాక్ ఉంది కదా, 5th week లో 5 members వెళ్తున్నారు అని. హానెస్ట్ గా ఐ విల్ టెల్, ఇప్పుడు వరకు కామనర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అసలు రాలేదు. సో ఐ డోంట్ థింక్ సో దే విల్ టేక్ ఎ డేర్ స్టెప్. అంటే బిజినెస్ ప్రాస్పెక్టివ్ లో ఇట్స్ ఎ షో, మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసినా ఇట్స్ ఎ కమర్షియల్ షో, వాళ్ళకి రావాలి.
సో ఆ ప్రకారంగా మాట్లాడుకుంటే మాత్రం ఐ డోంట్ థింక్ సో ఛాన్సెస్ ఆఫ్ కామనర్స్ టేకింగ్ ఇన్ ఈస్ వెరీ లెస్. సెలబ్రిటీస్ దే విల్ టేక్ ఇట్ బికాస్ దే హ్యావ్ టు. దేర్ ఆర్ నో వన్ హూ ఇస్ గివింగ్ కంటెంట్. సెలబ్రిటీస్ లో ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ తను వెళ్తుందని కన్ఫర్మ్ చేశాడు ఆదిరెడ్డి రివ్యూలో కూడా. మా కెమెరామాన్ కూడా ఇట్లా ఎప్పుడు వెళ్తుందా అన్నది వెయిట్ చేస్తున్నాడు లిటరల్ అలేఖ్య. వై అనేది ఇప్పుడు తనలాంటి పర్సనాలిటీ, జిమ్ పర్సనాలిటీ, మాది జిమ్ పర్సనాలిటీసే, మేము వై ఎందుకు అనేది నాకు తెలీదు. నేను అదే అడుగుతున్నా, వై? మేబీ దే వాంట్ దట్. మరి ఇన్స్టాలో చూసుకోవచ్చు కదా. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నావు ప్రస్తుతం ఉన్న దాంట్లోనా? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వచ్చే దాన్ని బట్టి చేంజ్ అవుతుంది. బట్ ఇమాన్యుయల్ గారు అయితే ఉంటారు. ఇమాన్యుయల్ ఉంటారు. బర్నీ గారు ఇంకా మాస్ తీసిపోతే వెళ్ళిపోతారు. బట్ తన సీనియారిటీకి మేబీ ఉండొచ్చు 6th వరకు 7th వరకు అంతే. కామనర్స్ నుంచి అయితే కష్టమే. If they continue the same game, it is tough for them. టైటిల్ ఎవరికి రావచ్చు? టైటిల్ వరకు వెళ్ళిపోయారు. టైటిల్ విన్నర్ అంటే ఇప్పుడు ఇంకా 8 members అంట కదా. I heard like there are 8 people coming in. 8 people? Yeah, 7 to 8 people coming in. వైల్డ్ కార్డ్ లో. ఈ విషయం నాకు తెలీదు. Yeah, 7 to 8 people and every 2 weeks once they'll dump the stuff. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో మేబీ. Yeah, double elimination and the people who are coming inside, I'm expecting, I don't know, because something happened in the other Big Bosses also, like Hindi Big Boss I'll watch, I like that. So దాంట్లో ఏం జరిగింది అని అంటే ఒకేసారి 8 members ని పిలిచి they'll be there for like guiding only for 3-4 weeks, I mean 2 weeks అలా ఉండేసి వీళ్ళకి పెట్టాల్సింది, వీళ్ళకి ఫైర్ పెట్టాల్సింది పెట్టేసి వెళ్ళిపోతారు. ఓకే, సో అలా కూడా ఇప్పుడు మన దాంట్లో ఏమైనా జరగచ్చు. నీకు బిగ్ బాస్ టీమ్ నుంచి కానీ లైక్ స్టార్మా నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయా ఆఫ్టర్ ఈ ఇన్సిడెంట్? మా అమ్మ ఇన్సిడెంట్ తర్వాత ఒక కాల్ అయితే వచ్చింది. వాట్ ఈస్ యువర్ present status, how emotional you are, can you play the game, and just be in calm, don't address to anyone, అలా వచ్చింది. ఓకే, సో నువ్వు చెప్పావు అంటే నాకు ఛాన్స్ ఉందా వెళ్ళే ఛాన్స్ అని, అంటే గేమ్ ఎలా ఆడతావు ఇవన్నీ అడిగారు కాబట్టి అడిగారు. నేను అంటే ఐ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ, లైక్ వాట్ ఈస్ ద ఛాన్సెస్ ఆఫ్ మీ గెటింగ్ ఇన్ అంటే దే సెడ్ లైక్ ఇఫ్ థింగ్స్ హ్యాస్ టు హ్యాపెన్ వి విల్ కాల్, బట్ బీ ఇన్ గ్రీఫ్. ఇప్పుడు నువ్వు అక్కడ కామ్గా ఉండే సిచ్యువేషన్ ఇది, సో ఉండు, విల్ కమ్ బ్యాక్ అని చెప్పారు అంతే. హౌ మచ్ ఎక్స్టెండ్ అనేది బిగ్ బాస్ ఈ రోజు ఒకలా ఉంటే నైట్ ఒక 1 minute ఇంకోలా ఉంటుంది. సో నో హోప్స్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మ హోప్స్ పెట్టుకున్నాను అని చెప్పడానికి కూడా మళ్ళీ కూల్ డౌన్ చేయడానికి ఎవరు లేరు. సో ఫస్ట్ నుంచే హోప్స్ పెట్టుకోకుండా ఉంటే ఇట్స్ గుడ్. ఏముంది ఈ సీజన్ కాకపోతే ఇంకొక సీజన్, ఇంకా వద్దులేండి. అమ్మో, ఇంక ట్రై చేయవా? వచ్చిన వెళ్ళవా? ఇట్స్ వెరీ టఫ్ ఫర్ చాలా మంచి సెలబ్రిటీస్ ఉన్నారు కదా, మనం ఎవరో కూడా తెలియదు. అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు సిరీస్ కానీ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ అలా చేయాలి, యాంకరింగ్ కూడా. అంటే నువ్వు టాకిటివ్ కాబట్టి మాట్లాడుతూనే ఉంటావు కాబట్టి ఇవి కూడా నీకు ఇంట్రెస్ట్ ఉంది. ఇండస్ట్రీలోనే సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నావు కాబట్టి మేబీ ఫేమ్ వచ్చిన తర్వాత ఆ సెలబ్రిటీస్ ఓనర్ లో ట్రై చేయొచ్చు కదా. మన ఇద్దరం వెళ్దాం నందు, నేను ఇంట్లో ఓకేనా, నన్ను తీసుకెళ్తాదంట. నువ్వు శ్రీజ, నేను ప్రియా లాగా వద్దు వద్దు. సో ఇప్పుడు లైక్ వెబ్ సిరీస్ చేయాలని చాలా ఉంది, బట్ ఐ డోంట్ నో లైక్ హౌ టు అప్రోచ్. ఇఫ్ ఎనీవన్ ఏదైనా వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ప్లీజ్ పుల్ మీ, ఐఎమ్ లుకింగ్ గుడ్ అనుకుంటా, సో నన్ను పిలవండి. నెగిటివ్ రోల్స్ అంటే నాకు చాలా ఇష్టం. నెగటివ్ రోల్స్, టామ్ బాయ్ క్యారెక్టర్స్ కూడా బాగా చేస్తుంది, రియాలిటీ నుంచి చేయొచ్చు. హీరోయిన్ అంటే మనకు అంత లైక్ అంటే ఇప్పుడు నీకు సీరియల్స్, మూవీస్ ఇవన్నీ కూడా ఇంట్రెస్టేనా? నాకు వెబ్ సిరీసే చాలా ఇష్టం. వెబ్ సిరీస్, ఆల్బమ్ సాంగ్స్. ఇంపాక్ట్ చేసేది కొంచెం సేపు చేసినా అలా మనల్ని మనం చూసుకున్నా చాలు. ఓకే, సో ఫైనల్లీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయిపోయావు? ఉండాలి అని అనుకుంటున్నాం. సో ఇక్కడికి చాలా మంది చాలా హోప్స్ తో వస్తారు. మనం ఎంత పేషెన్స్ గా ఉంటాము, లైక్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఫైనాన్షియలీ యువర్ స్ట్రాంగ్ గర్ల్ ఐ థింక్. అంటే ఇంకా తింటూ కూర్చుంటే కొండైనా కరిగిపోతుంది కదా. సో ఒక లెవెల్ వరకు వీఆర్ లైక్ వెల్ టచ్ వుడ్, వీఆర్ గుడ్ సెటిల్డ్ పర్సనాలిటీస్. కానీ ఇక్కడ కామ్ గా ఉండాలి, డైలీ ఇంట్లోనే ఉండాలి అంటే దట్ ఈస్ సంథింగ్. అదే కొన్నిసార్లు నాకు అరే మన వర్క్ మనం చేసుకుందాం అనిపిస్తుంది, కానీ దట్స్ వేర్ కదా. ఇంకా నేను అసలు ఇప్పుడు 1 week కూడా కాలేదు కదా, సో ఐ షుడ్ నాట్ జడ్జ్.
సో ఫైనల్‌గా శ్వేతకి ఇండస్ట్రీలో ఏమైనా మంచి ఆపర్చునిటీస్, రికగ్నైజేషన్ తెచ్చే క్యారెక్టర్స్ ఉంటే చేయాలని అనుకుంటుంది కాబట్టి, ఎవరైనా ఇంటర్వ్యూ చూస్తే ఎడిటింగ్ చేసేటప్పుడు ఇదొక షార్ట్ సెపరేట్‌గా కట్ చేయండి. వాహ్! కట్ చేసి శ్వేతని ప్రమోట్ చేయండి. ఎవరైనా శ్వేత లాంటి అమ్మాయి కోసం చూస్తే మాత్రం తన ఇన్‌స్టా ఐడీ చెప్తది. కాంటాక్ట్ అవ్వండి. ఇంత ఇంకా ఈ షో నుంచి నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేనిది? చెప్పాలనుకుంటున్నాను. గర్ల్స్‌కి ముఖ్యంగా వర్కౌట్ చేయండి. మీ పేరెంట్స్‌ని గూడా ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండేలా చూడండి. ఎంత వీలైతే అంత మమ్మీ, డ్యాడీతో ఉండడానికి ట్రై చేయండి. వన్స్ థింగ్స్ అయిపోతే వి కాంట్ డూ ఎనీథింగ్. స్పెండ్ మోర్ టైమ్ విత్ దెమ్. తిట్టినా ఏం గాదు, ఎళ్ళేసి మళ్ళీ వెళ్ళండి. ఎందుకంటే తర్వాత తిట్టే వాళ్ళు కూడా ఉండరు. సో, దట్స్ ఇట్. నిన్ను ఎమోషనల్‌గా టచ్ చేయాలంటే నాకు భయమేస్తుంది. నువ్వు ఆటోమేటిక్‌గా టీయర్స్ వచ్చేస్తున్నాయి. యాహ్! లైక్ మన చేతిలో లేని దానికి మనం ఏం చేయలేం కాబట్టి బీ యాహ్! స్ట్రాంగ్. యాహ్! మేమంతా ఇండియాలో ఉన్న నీ సర్కిల్ ఇప్పుడు ఎవరైతే నీకు కాల్ చేసి మాట్లాడుతున్నారో యాహ్! వాళ్ళందరి సపోర్ట్ ఉంటది. బీ స్ట్రాంగ్, బీ యాహ్! హ్యాపీ యాహ్! అండ్ వాటెవర్ నీ డ్రీమ్స్, గోల్స్ ఏవైతే ఉన్నాయో అచీవ్ చేయాలి అని చెప్పి హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ కమింగ్. యూ. థ్యాంక్ అండ్ యూ సో ఏమైనా మచ్. చెప్తావా లాస్ట్ అండ్ ఫైనల్‌గా? నథింగ్. బిగ్ బాస్ వాచ్ చేయండి. నా రివ్యూస్ కూడా వాచ్ చేయండి. దట్స్ ఇట్. ఓకే. యాహ్! ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. థ్యాంక్ యూ.